వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. గత 10 రోజులుగా తగ్గేదిలే అంటూ గోల్డ్ రేట్ పరుగులు తీస్తోంది. 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ఒక్కరోజే 1360 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హైక్ చేరింది. తులం బంగారం ధర అక్షరాల 1,10,000 దాటింది. పసిరి పరుగులకు కారణం ఏంటి? భవిష్యత్తులో గోల్డ్ రేట్ తగ్గుతుందా? ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్స్ మంచిదేనా? బంగారం భవిష్యత్తుపై నిపుణులు ఏమంటున్నారు? చర్చిద్దాం. ఇవాల్టి లంచ్ అవుట్ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు, అలాగే మరికాసేపట్లో ముకుందా జ్యువెలర్స్ డైరెక్టర్ దాచేపల్లి కృష్ణ గారు 10 టీవీ స్టూడియోలకి రాబోతున్నారు. మాధవిరెడ్డి గారు, ఎలా అర్థం చేసుకోవాలి? ఆల్ టైమ్ లైఫ్ టైంలోనే ఆల్ టైమ్ హై ధర ఈరోజు బంగారం చూసింది 1,10,000. గతంలో కూడా 1,04,000, 5,000 వరకు చేరితే చాలామంది పోటీ పడ్డారు, కొనుగోలు చేశారు. మళ్ళీ సడన్గా ఒక్కసారిగా తగ్గిపోయింది. అందుకు ఆ భయం కొంత ఉంది. ఇప్పుడు ఆల్ టైమ్ చేరింది కాబట్టి ఇది ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా? మీ అంచనా ఏంటి? సో అప్పుడు అంటేనండి గోల్డ్ పెరగడానికి ఒక్కటే కారణం ఉండేది, అంటే ఒక అన్సర్టనిటీ అనేది ట్రంప్ టారిఫ్స్ కానీ లేకపోతే ఒక సింగిల్ కాజ్ లైక్ యుక్రెయిన్ రష్యా వార్ ఇంటెన్సిఫై అయినప్పుడు గోల్డ్ బాగా పెరగడం చూసాము. అలానే ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయిన తర్వాత టారిఫ్స్ అనేది పెట్టిన తర్వాత ఒక్కసారి మళ్ళీ గోల్డ్. ఈసారి అలా కాదండి, అంటే కపుల్ ఆఫ్ లైక్ రీజన్స్, అంటే ఒకేసారి చాలా రీజన్స్ మనకి ఈ గోల్డ్ వైపు వెళ్ళేటట్టుగా చేస్తూ ఉన్నాయి అక్రాస్ ద వరల్డ్ అండి. అంటే మీరు నేనే కాదు, మొత్తం వరల్డ్ లోనే అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ వైపే పరుగులు తీస్తున్నారు అనటంలో అతిశయోక్తి అయితే అస్సలు కాదండి. సో రీజన్స్ మనం 1 by 1 చూసుకుంటే, ఒకవైపు ఏంటంటే డాలర్ డీడాలరైజేషన్ అనేది ఏమైనా స్టార్ట్ అవుతుందా? ఈ డాలర్ ని వీకనింగ్ చేయడానికి ఈ బ్రిక్స్ ఎస్పెషలీ బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా వీళ్ళందరూ కలిసి ఈ డాలర్ ని ఏమైనా వీకనింగ్ చేసే వైపు ఏమైనా వెళ్తూ ఉన్నాయా అనే భయం అయితే అందరిలో కూడా వరల్డ్ లో ఉందండి. సో ఎప్పుడైతే ఈ డాలర్ నుంచి ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇప్పుడు గోల్డ్ వైపు వచ్చేస్తుంది. అక్కడ ఈల్డ్స్ కూడా బాగా తగ్గుతున్నాయండి. ఎందుకంటే యుఎస్ లో డెట్ అనేది ఆల్ టైమ్ హైలో ఉందండి. అంటే వరల్డ్ లో ఏ కంట్రీకి యుఎస్ కు ఉన్నంత డెట్ లేదంటే మీరు నమ్మాల్సిందే, అది $37 ట్రిలియన్ కి చేరిపోయిందండి. సో అక్కడ సిచ్యువేషన్ అనేది, ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది అంత పర్ఫెక్ట్ గా లేదు అని చాలా మంది, చాలా వరకు అక్కడి నుంచి యుఎస్ డాలర్ ని వదిలి యుఎస్ బాండ్ ఈల్డ్స్ ని వదిలి గోల్డ్ వైపు పరుగులు తీస్తున్నట్టుగా అది ఒక రీజన్ అనేది మనకి కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రిక్స్ స్ట్రాంగ్ అవ్వడము, యుఎస్ డీడాలరైజేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక పొలిటికల్ ప్రెషర్స్ ఎప్పుడూ లేనంతగా ఈ ఫెడ్, అంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసేవి అసలు ఎప్పుడు మనం వినలేదు, ఎప్పుడు జరగలేదు చరిత్రలో అన్నట్టుగా ఆయన చేస్తున్న ప్రతి పని కూడా ఇప్పుడు అంతా కూడా హైలైట్ అవుతుందండి. ఆయన ఫెడ్ రిజర్వ్స్ మీద కూడా, అంటే ఫెడ్ అనేది యుఎస్ లో మనకి ఒక సెపరేట్ ఎంటిటీ, దానికి కానీ దాన్ని మించి, అంటే మనకి ఏదైతే ఈ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నా సరే ఆయనకి మించి ఆయనకి సెపరేట్ గా ఈ ఫెడ్ అనేది ఎప్పుడు ఇండివిజువల్ గా వర్క్ చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు దాని మీద కూడా ప్రెషర్ పెట్టడం అనేది అక్కడ కొంచెం నెగటివ్ గా అక్కడంతా కూడా తీసుకుంటున్నారు. ఏంటి ఫెడ్ మీద కూడా ట్రంప్ అధికారం ఏంటి, ఆధిపత్యం ఏంటి, ఈయన వాళ్ళ మీద మీరు ఇలా చేయండి అలా చేయండి, మిమ్మల్ని తీసేస్తాం, మీరు మాకు నచ్చలేదు, ఇట్లా ఎప్పుడు అది సెపరేట్ ఎంటిటీగా ఉన్న దాని మీద కూడా ఈయన ఆధిపత్యం అనేది చూస్తూ ఉంటే అది వాళ్ళకి అది చాలా నెగిటివ్ గా వెళ్తుందండి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఇక ఇక్కడ నుంచి లాభం లేదు, సో లెట్స్ టేక్ ఆల్ ఆర్ అసెట్స్ టువర్డ్స్ సేఫెస్ట్ హెవెన్ గోల్డ్ వైపు అన్నట్టుగా మనకి వెళ్తున్నాయండి. అలానే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైతే యుక్రెయిన్ రష్యా వార్ ఒక్కసారి తగ్గినట్టు తగ్గుతుందండి, మళ్ళీ ఇమ్మీడియట్ గా అక్కడ మళ్ళీ కూడా కొంచెం వాళ్ళు వీళ్ళు ఒక రకంగా వాళ్ళ ఎనర్జీ మీద కానీ వాటి మీద కానీ దాడులు చేసుకుంటూనే ఉంటున్నారు. సో ఒకసారి తగ్గుతోంది, మళ్ళీ ఒక్కసారిగా అది మళ్ళీ కూడా వాళ్ళు ఒకరి మీద ఒకరు మిజైల్స్ కానీ లేకపోతే దాడులు కానీ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలా ఒక్కటి కాదండి, అంటే ఇంకా చాలా రీజన్స్ మనము చెప్పుకుంటూ వెళ్తే ఇక యుఎస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడే ఎందుకు పెరుగుతుంది అంటే మనకి September 17th మనకి ఫెడ్ రేట్ కట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. యుఎస్ లో జాబ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, జాబ్ క్లెయిమ్స్ రేషియో అనేది పెరిగింది. సో దీనివల్ల ఈసారి ఖచ్చితంగా ఫెడ్ రేట్ అయితే 25 basis points అయితే ఖచ్చితంగా తగ్గిస్తుంది, లేదు 50 basis points అయితే అక్కడ ఫెడ్ రేట్ అనేది ఈసారి ఖచ్చితంగా తగ్గిస్తారు. ఎందుకంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరగటం కానీ లేకపోతే
ఈ జాబ్ క్లెయిమ్స్ పెరగటం కానీ ఇది జరిగింది. సో దీనివల్ల ఎప్పుడైనా అది ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుందండి. అంటే ఓకే ఇంట్రెస్ట్ రేట్స్, గోల్డ్ రేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేశారో ఓకే అక్కడ నుంచి మనీ అంతా కూడా గోల్డ్ వైపు వెళ్ళిపోతుంది. సో అక్కడ ఆ రెజీమ్ అనేది యుఎస్ లో ఏమైనా స్టార్ట్ అయిందా, సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇక ఇక్కడ నుంచి త్వరగా తగ్గుతాయా అనే భయంతో కూడా మనీ అంతా కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ వల్ల కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాయి. సో సెప్టెంబర్ 17th వరకు గోల్డ్ అనేది ఇదే రేంజ్ లో మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉందండి. అంటే ఇదే రేంజ్ అంటే ఇప్పుడు 1,10,000 ఉంది, ఇంకా పెరుగుతుందా సెప్టెంబర్ 17 లోపు, లేదంటే ఇదే మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉందా? సో లోయెస్ట్ అయితే ఎక్కువగా ఏం కనిపించట్లేదండి. అంటే ఆల్మోస్ట్ 1,06,000 ఈ రేంజ్ లో 1,06,000 నుంచి 1,10,000, 1,12,000. అంటే ఇది నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ అయితే పెరుగుతుంది, కానీ మన రూపీ చాలా వీకనింగ్ అయ్యిందండి. అంటే ఈ ట్రంప్ టారిఫ్స్ ఎప్పుడైతే 50% టారిఫ్స్ ఇండియా మీద వేశారో మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి అనే దీంతో మన రూపీ అనేది బాగా క్షీణిస్తూ వస్తోంది. అంటే ఆయన 50% వేసిన దగ్గర నుంచి ఎస్పెషల్లీ మీరు గమనిస్తే 88 పైనే, అంటే 88 రూపీస్ పైనే మనకి రూపీ అనేది డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. దానివల్ల మనం కన్వర్షన్ చేస్తాం కదండి. అంటే ఇప్పుడు అక్కడ ఔన్స్ లో ఉంటుంది, ఇప్పుడు 3,600 ఔన్స్ ని మనము ఇండియన్ కరెన్సీలో కానీ కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ డాలర్ అనేది కాస్ట్లీ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ డాలర్ మన రూపీ ఎంతైతే డిప్రిషియేట్ అవుతుందో మన ఇండియన్ రూపీస్ లో మనం ఇలా 1,10,000, 1,15,000 కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అదే చెప్తున్నాను కదండి, ఒక్క రీజన్ కాదు, చాలా రీజన్స్ తో గోల్డ్ అనేది ఖచ్చితంగా పెరుగుతోంది. రైట్ మేడం, మీరు లైవ్ లోనే ఉండండి. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ముకుంద జ్యువెలర్స్ డైరెక్టర్గా ఉన్న దాచేపల్లి కృష్ణ గారు. అంటే మీకు ఇది ఆనందకరమైన వార్త లేదంటే కామన్ వార్త, ఎలా అర్థం చేసుకోవాలి? ఎప్పుడూ లేదు అంటే లైఫ్ టైంలో ఆల్ టైమ్ హై 1,10,000 ఈరోజు మనకి చూస్తున్నాము గోల్డ్ రేటు. ఇప్పుడు మీరు ఎంతకు అమ్ముతున్నారు ప్రస్తుతం? మీ షోరూమ్స్లో రేట్ ఎలా ఉంది? బడ్జెట్ షోరూమ్స్లో రేట్ వచ్చేసి ఈరోజు ఆర్నమెంట్ ప్రైస్ 22 క్యారెట్స్ ఆర్నమెంట్ ప్రైస్ వచ్చేసి 10,110 రూపాయలు ఆల్ టైమ్ హైలో ఉందండి. ఓకే, అంటే ఈ రేటు పెరగడం అన్నది ఆనందమా బాధ అని కాదు, ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా కానీ ప్రతి సంవత్సరం కాస్త కూస్తో 10%, 5%, 15% గ్రోత్ అనేది చూపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం పర్టికులర్గా ఈ సంవత్సరం కాదు, లాస్ట్ 2-3 ఇయర్స్తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే కనుక ఇంతకుముందు పెరుగుదలతో చూసుకుంటే కనుక ఒకప్పుడు 10 నుంచి 15% పెరిగేది గోల్డ్ అనేది. ఈ 3-4 ఇయర్స్లో ఏంటంటే ప్రతి సంవత్సరం 30%, 40% అబ్నార్మల్గా పెరుగుతుంది. గత ఫిబ్రవరికి ఇప్పుడు పోల్చుకుంటే దాదాపు 25,000 పెరిగింది. 25,000 పెరిగింది. దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది అంత, ఎక్కడ చేసినా రాదు. అవును, ప్లస్ ఈ రేట్ అనేది 5 నెలలు అయిందా గ్యాప్? అంతేనండి, 5 నెలల్లో 25,000 పెరిగింది. ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసినా రాదు, ఏ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రాదు, ఈవెన్ రియల్ ఎస్టేట్లో చేసినా రాదు, షేర్ మార్కెట్ అయితే అసలు ఎప్పుడు గ్యారంటీ ఉండదు మనకి. ఈ ఎంత పెరుగుతున్నా ఏంటంటే ఒక సెక్యూరిటీ అనేది ఉంది. ఇప్పుడు దీని మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక సెక్యూరిటీ అనేది ఉంది గోల్డ్ మీద, మెయిన్ రీజన్ అనమాట. ఎందుకంటే దానికి పర్టికులర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మనం చూసింటే కనుక ఈ గోల్డ్ వచ్చేసి 37,000, 34,000, 38,000 ఉండేది. ఆఫ్టర్ కోవిడ్ ఈవెన్ మనం కోవిడ్ 45-46 డేస్ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ 37,000 నుంచి 56,000 పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎవరు దాన్ని యూజ్ చేయలేదు కదా. 45 రోజులు మొత్తం ప్రపంచం అంతా మూసుకుపోయి ఉంది, కానీ పెరిగింది. ఎందుకంటే దీని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. ఎందుకంటే ఒక కస్టమర్కి కూడా ఒక సెక్యూరిటీ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ కోవిడ్ టైంలో హాస్పిటల్లో కావాల్సి వచ్చినప్పుడు పర్టికులర్గా డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వలేని పరిస్థితి. మన దగ్గర స్థలం ఉంది, అమ్మాలంటే అప్పటికప్పుడు ఎవరు కొనేని పరిస్థితి. కానీ అదే ఇంట్లో బంగారం ఉందంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్లి సెక్యూరిటీ పెట్టుకుని అప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటారు, ఈజీ అనమాట. అలా ఆ రకంగా ఏమవుతుందంటే కస్టమర్కి ఒక భరోసా వచ్చింది. ఆ భరోసా వచ్చినప్పుడు దాని మీద ఎంత పెరిగినా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఆగదు, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ బయర్స్ ఒక 5%, 6%, 10% తగ్గుతారు, అంతేగాని ఎక్కడ కూడా. అంటే ధర పెరిగినప్పుడు కొంత బయర్స్ తగ్గుతున్నారా నేరుగా? అంటే ఫిజికల్ గా కొంటాం బయర్స్ తగ్గరు సార్, బయర్ క్వాంటిటీ తగ్గుతుంది. ఓకే, అది ఇప్పుడు కస్టమర్ నేను ఇంట్లో బయలుదేరుతాను, ఒక 10 తులాలు బంగారం కొనాలనుకుని మార్కెట్కి వచ్చాక రేట్ పెరిగి ఉంటుంది. సరే 9 తులాలతో ఆ డబ్బులతో తీసుకుని వెనకైతే ఎంత డబ్బులు తెచ్చిందో ఆ డబ్బులకి ఎంత బంగారం లభ్యమవుతుందో అది కొంటారు. అంతే, ఇప్పుడు కూడా బయింగ్ కెపాసిటీ తగ్గదండి, క్వాంటిటీ తగ్గుతుంది. ఓకే, అది ఈ రేటు పెరగడం వల్ల ఎక్కడా కూడా బిజినెస్ తగ్గదు. కాకపోతే నెంబర్ ఆఫ్ బయర్స్ 1-2% తగ్గుతారు, ఆ రేషియోలోనే క్వాంటిటీ తగ్గుతుంది. ఓకే, మాధవిరెడ్డి గారు, అంటే ఇప్పుడు బంగారంపై కొనుగోలు చేయడం మంచిదా లేదంటే డిజిటల్గా వెళ్ళటం మంచిదా? మీరు ఏం సూచిస్తారు ఇన్వెస్టర్స్కి లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి?
ట్రెండ్ అయితే ఆల్రెడీ చూపిస్తుందండి. చాలా వరకు అంటే వరల్డ్ లోనే గోల్డ్ ఈటీఎఫ్స్ లో బాగా పెడుతున్నారండి. అంటే ఫిజికల్ గా ఎక్కువగా బార్స్ కాయిన్స్ అనేవి గవర్నమెంట్ కొంటోంది. ఆ తర్వాత కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఈ కాయిన్స్ గానీ బార్స్ గానీ వీళ్ళు కొంటున్నారు. బట్ కామన్ గా లేకపోతే ఎక్కువ మంది ఇప్పుడు బై చేసే విధానం మనం చూస్తూ ఉంటే ఆ ట్రెండ్ అయితే కనిపిస్తుందండి. వరల్డ్ వైడ్ అందరూ కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ వైపు బాగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది ఇయర్ ఆన్ ఇయర్ 26-30%. అంటే అప్పట్లో గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి అంత అవేర్నెస్ లేకపోవడమో లేకపోతే తక్కువగా మనకి దొరుకుతుంది కాబట్టి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఏంటంటే మీరు 2000, 1000 ఇలా కూడా మీరు గోల్డ్ ని అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఫిజికల్ గా మీరు ఎంత కొనుక్కోగలరండి? అంటే ఒక గ్రామ్ కొనుక్కోవాలన్నా సార్ చెప్పినట్టుగా 10,000, 11,000 మనకి అవుతుంది కాబట్టి సో కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో వాళ్ళ దగ్గర 5,000 ఉంటే 5,000, 6,000 ఉంటే 6,000 ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ లోనే పెట్టడం అనేది స్టార్ట్ చేశారండి. ఆ ట్రెండ్ అయితే ఇప్పుడు బాగా కనిపిస్తుంది. సో వీ డూ రికమెండ్ ఆల్సో మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఒక కన్సంప్షన్ ఉంది మీ పిల్లలకి ఒక అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఒక గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ మీరు ఇలా అక్యుములేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వెళ్ళి మేము కూడా అందరికి అదే చెప్తున్నాం అండి. మీరు అసలు ఫిజికల్ గోల్డ్ లో మీరు ఇలా కాయిన్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని అదంతా కూడా సేఫ్ కాదు. సో మీరు ఏం చేయాలి అంటే ఒక 10 years కి మీకు కావాల్సిన గోల్డ్ ఈటీఎఫ్స్ లో మీకు కావాల్సిన అమౌంట్ మీరు ఎస్ఐపిస్ ద్వారా కానీ సిస్టమేటిక్ గా కానీ లేకపోతే మీ దగ్గర మనీ ఉన్నప్పుడు అంతా కూడా మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ ని బై చేసుకుంటూ అక్కడ హోల్డ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని మేము సజెస్ట్ చేసేవాళ్ళం. అప్పట్లో కూడా మేము సావరిన్ గోల్డ్ బాండ్స్ ని సజెస్ట్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు అది ఆపేశారు గవర్నమెంట్. ఎందుకంటే దాని మీద కూడా 100 and 200% రిటర్న్స్ అండి. ఎవరికైతే ఆ గోల్డ్ సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టారు ఇప్పుడు రిడెంప్షన్ జరుగుతోంది. అంటే 8 years తర్వాత ఇప్పుడు గోల్డ్ రిడెంప్షన్ అనేది గవర్నమెంట్ చేస్తోంది. మెచ్యూరిటీ అయిపోయింది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా 200% పైనే రిటర్న్స్ వచ్చాయి. సో అవన్నీ వాళ్ళు గమనించారు. అదే ఇది బాగుంది, మనం ఫిజికల్ గా కాకుండా ఇలాగా మనము సావరిన్ గోల్డ్ బాండ్స్ ద్వారా డిజిటల్ గా ఈటీఎఫ్స్ ద్వారా పెడుతూ ఉంటే మనకి మంచిగా ఒకేసారి కొంత బల్క్ లో మనకి గోల్డ్ ద్వారా మనకి మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఆ మనీతో మళ్ళీ వాళ్ళు గోల్డే కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మీరు సజెస్ట్ చేసేది ఏంటి? ఈటీఎఫ్ లో ఏవి కొంత రిలయబుల్ నమ్మదగినవి? గోల్డ్ ఈటీఎఫ్స్ లో మనకి ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి ఉంటుందండి. అలానే మనకి తర్వాత మనకి కోటెక్ గోల్డ్ ఈటీఎఫ్ కూడా ఉంది. ఇంకా ఇప్పుడు సిల్వర్ మీద కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో సిల్వర్ ఈటీఎఫ్స్ ని కూడా మేము చాలా వరకు సజెస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇంకొక రెవల్యూషనరీ ప్రోడక్ట్స్ కూడా వచ్చాయండి. ఇది మీ టీవీ ద్వారా ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళందరికీ మేము చెప్పొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కంబైన్డ్ అయిన ఫండ్స్ కూడా వచ్చాయండి. అంటే మీకు గోల్డ్ లో పెట్టాలో తెలియదు, సిల్వర్ లో పెట్టాలో తెలియదు అని ఎవరైతే కన్ఫ్యూజ్ అయ్యారో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీకు రెండిటికి సంబంధించిన అంటే ఒక్కసారి మీరు అమౌంట్ పెడితే మీ అమౌంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకి అలాంటి యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్స్ గానీ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అలానే మనకి ఇలా ఎడల్వైజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఇలాంటివి చాలా రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయండి. సో మేము అందరికైతే ఎప్పుడు అదే సజెస్ట్ చేస్తాము. సో ఈ విధంగా మీరు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుండి ఇయర్ చూస్తే గోల్డ్ 50% రిటర్న్స్ అండి. ఆల్మోస్ట్ అంటే ఇప్పటికే ఇంకా 50% రిటర్న్స్ లో ఉన్నారు. సో గోల్డ్ లో కొంత అమౌంట్ ఒక 10-15% అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి అనే చెప్తున్నాము. బట్ దట్ డిజిటల్ గా ఇలా మేము చెప్పాము కదండి. ఇప్పుడు చాలా నేను మెన్షన్ చేశాను, సెపరేట్ గా గోల్డ్ ఈటీఎఫ్స్ మెన్షన్ చేశాను. అలానే ఇప్పుడు సెపరేట్ గా సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా నేను డిఎస్పి సిల్వర్ ఈటీఎఫ్, నిపాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్స్ ఇలా సిల్వర్ ఈటీఎఫ్స్ లో పెట్టుకోవచ్చు. అసలు రెండు కలిపిన మోతిలాల్ ఓస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఇలా కాంబినేషన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో వి ఆల్వేస్ సజెస్ట్ గో బై దిస్. మాధవిరెడ్డి గారు సిల్వర్ మీద కూడా రిటర్న్స్ బెస్ట్ గానే ఉంటాయా? అసలు గోల్డ్ కన్నా ఎక్కువ సిల్వరే ఇక ఫ్యూచర్ లో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే సిల్వర్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అనేది ఉంది. ఇప్పుడు గోల్డ్ అనేది ఏంటంటే మనం కన్సంప్షన్ అనేది ఆర్నమెంటల్ రూపము, లేదు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ గా మాత్రమే మనం గోల్డ్ ని చూడగలుగుతాము. బట్ సిల్వర్ అనేది ఇండస్ట్రియల్
కన్సంప్షన్ అండి. అంటే మీకు ఇప్పుడు ఈవీ వెహికల్స్ మీరు చూసారు అంటే ఎక్కడ చూసినా అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి బాగా రెవల్యూషనరీ అనేది వస్తుంది. సో అక్కడ కొంచెం సిల్వర్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా క్లీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అండి. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ప్యానల్స్ లో కూడా మీకు చూస్తే అక్కడ కూడా సిల్వర్ ని యూజ్ చేస్తారు. ఈ విధంగా చాలా ఇండస్ట్రియల్ వేరియంట్స్ వేస్ లో ఈ సిల్వర్ ని బాగా యూజ్ చేస్తున్నారండి. సో ఫ్యూచర్ లో ఈ గోల్డ్ తో పోటీ పడుతూ సిల్వర్ అంటే ఈ ఇయర్ లో కూడా చూసుకుంటే గోల్డ్ కన్నా సిల్వర్ ఎక్కువగా పెరిగిందండి. రైట్. అంటే దాచిపల్లి కృష్ణ గారు, అంటే డిజిటల్గా పెట్టడం అనేది ఇప్పుడు మేడం చెప్పారు, అంటే ఈటీఎఫ్లో ఎక్కువగా చేయటం వల్ల ప్రాఫిట్స్ వస్తున్నాయని. కానీ ఫిజికల్గా కొంటే మీలాంటి వాళ్ళకి లాభం, ఎందుకంటే మీరు వ్యాపారమే అది కాబట్టి. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మేడం గారు చెప్పారు ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొద్దని ఎప్పుడు చెప్పలేదు మేడం గారు. అంత నాలెడ్జ్ ఉన్న మేడం గారు. చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేయమనే చెప్తున్నారు. అఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకున్న యూజేజ్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి. కస్టమర్ వాళ్ళకి ఏదన్నా నియర్ బై అకేషన్ ఉంటే కనుక డైరెక్ట్ ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఈ స్టోర్స్లలో కూడా డిపాజిట్ స్కీమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఈ సంవత్సరం అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ తగ్గట్టుగా వాళ్ళు అక్కడ డిపాజిట్ చేసుకుంటే దాన్ని తగ్గ బెనిఫిట్ అనేది ఇస్తారు. బేసిక్గా ఏంటంటే ఈ ఆర్నమెంట్స్ పర్చేస్ చేసేప్పుడు ఏంటంటే కస్టమర్కి ఇప్పుడున్న పెరిగిన రేటు మీద ఛార్జెస్ ఉంటాయి, విఏ ఉంటుంది. ఆ విఏ అనేది కొంచెం ఎక్స్ట్రా బర్డెన్ ఉంటుంది. ఏదైతే ఈ స్టోర్స్లలో మనం డిపాజిట్ చేసి ఉంచామనుకో ఆ విఏ అనేది టోటల్గా వేవ్ ఆఫ్ చేస్తాం. అదేంటంటే ఇందులో 2-3 టైప్స్ ఉంటాయి సార్. వన్ టైప్ వచ్చేసి కస్టమర్ సపోజ్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళు నెలవారీ ఒక 10,000 20,000 ఇన్వెస్ట్ చేయగలరు. ఆ 20,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ రోజు ఏ రేట్ ఉందో వాళ్ళ పేరు మీద గోల్డ్ అక్యుములేట్ చేసేస్తాం మనం. అలాగా 11 నెలలు ఉంటుంది ఈ ప్లాన్ అనేది, అంటే ఇయర్లీ ప్లాన్ అనమాట. ఈ 11 నెలల్లో 11 డిఫరెంట్ రేట్లో వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు ఆ ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో మనం గోల్డ్ అనేది అక్యుములేట్ చేసి డిపాజిట్ చేస్తాం. టోటల్గా వాళ్ళకి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తుందో అన్ని గ్రామ్స్కి వితౌట్ ఎనీ విఏ, అంటే వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జ్ కానీ ఏమీ లేకుండా మనం ఆర్నమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు తీసుకున్న ఆర్నమెంట్లో స్టోన్స్ అవి ఉంటే మినిమం స్టోన్స్ కాస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఆర్నమెంట్సే తీసుకో, అంటే ఆర్నమెంట్స్ తీసుకుంటే బెనిఫిట్. కాయిన్ తీసుకుంటే ఏముంటుంది, కాయిన్స్ కి నామినల్ ఛార్జ్ ఉంటుంది. సంవత్సరం అంతా దాసి కాయిన్ తీసుకుంటే వాళ్ళకి కూడా పెద్ద బెనిఫిట్. బయటకి వాడలేరు కదా, మళ్ళీ తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టుకోవాలి. ఆనందం ఉంటుంది అంతే, అది ఆర్నమెంట్ యూజేజ్ కోసం వాళ్ళకి ఛార్జెస్ అనేది వేవ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఇందాక సిల్వర్ గురించి క్వశ్చన్ చేశారు. సిల్వర్ కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ రేంజ్ లో బాగా ఈ ఒక పాయింట్ రైజ్ అవుతుంది. అంటే సిల్వర్ అమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు సిల్వర్ అమ్మకాలు ఒకప్పుడు ఏంటంటే ఆర్టికల్స్ మాత్రమే అమ్మేవాళ్ళం. సిల్వర్ జ్యువెలరీ పెరిగింది, సిల్వర్ జ్యువెలరీ పెరిగింది, సిల్వర్ బార్స్ పెరిగింది రేటు, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పెరిగారు. మేడం గారు అన్నట్టు సిల్వర్ రేటు పెరగడానికి కూడా మెయిన్ రీజన్ రెండు, అంటే ఈ మధ్య బాగా ఎక్కువ పెరగడానికి 2 రీజన్స్ అండి. ఒకటి సోలార్ గ్రీన్ ఎనర్జీ ఒకటి, ఈవీ వెహికల్స్ ఒకటి. వాటి వల్ల ఎంత పెరిగింది. ఒకప్పుడు ఏంటంటే సిల్వర్ అంటే ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ యూజేజే ఉండేది. ఒకటి పూజా సామాన్లు ఇంట్లో, లేదంటే భోజనాలకి మీల్స్ ప్లేట్లు కొనేవాళ్ళు, ఇంకొకటి వచ్చేసి ఫార్మాలో వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దానికి ఇంకో 2 యాడ్ అయినాయి. ఏదైతే ఈవీ వెహికల్ ఒకటి యాడ్ అయింది, నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ కి కంపల్సరీ సిల్వర్ యూజేజ్ ఉంటుంది. అందువల్ల ఇది డిమాండ్ బట్టి పెరిగింది కదా. అందువల్ల ఇప్పుడు గోల్డ్ అనుకోండి అన్నెసరీగా పెరిగింది, సిల్వర్ వచ్చేసి డిమాండ్ బట్టి పెరిగింది. బేసిక్గా ఏంటంటే మన ఇండియాలో డిమాండ్కి తగ్గ సప్లై లేదు. ప్రొడక్షన్ రెండు కూడా సేఫ్ జోన్ ఇన్వెస్ట్మెంట్ 100%, 100కి 200% రెండు సేఫ్ జోన్. ఇంకా గత షార్ట్ పీరియడ్ లో చూసుకుంటే సిల్వర్ అబౌవ్ 60% పెరిగింది. అదే మనం అబౌవ్ 60%. 2-3 మంత్స్ బ్యాక్ చూసుకుంటే మనకి సిల్వర్ 80 రూపీస్ ఉండేది, ఇవాళ వచ్చేసి 130 రూపీస్. రైట్. అది అందువల్ల దానికి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా కస్టమర్ చూసుకుంటున్నారు. రైట్. అది మాధవరెడ్డి గారు, మీరు ఏం సజెస్ట్ చేస్తారు మేడం? అంటే సిల్వర్ ఈ రెండింటి కలిపి కూడా ఈటీఎఫ్లు ఉన్నాయంటున్నారు కదా, కానీ కొందరిలో ఎలా ఉంటుందంటే బీయింగ్ ఏ ఉమెన్ మీరు కూడా, అంటే ఇంట్లో కొంత బంగారం ఉంటే మంచిది, ఇంట్లో లక్ష్మి ఉంటుంది అన్న ఒక ఆలోచన. రెండోది, ఎంత మనం సంపాదించో లేదంటే ఎంత జీవితం బతుకో మనం మంచి ఆభరణాలు వేసుకోవాలని కొంత మహిళలకి అది ఉంటుంది, ఒక మోజు అనవచ్చు, అది ఒక అలంకరణ కూడా కావచ్చు. అలా కూడా కొనుగోలు చేయటం వాళ్ళకి మీరు చెప్పేదేంటి? మేము అందరికీ, అంటే ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తున్న మీరు ఉమెన్ అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, కొనండి మేడం, కొనండి. కాకపోతే ఇట్లా కొనడము, మళ్ళీ దాన్ని మార్చడము, లేకపోతే చిన్న ఐటమ్ను కొనడం, మళ్ళీ ఇంకో అమౌంట్ యాడ్ చేయడము, మళ్ళీ కొనడము, మళ్ళీ మార్చడము, ఇలా మీరు ప్రతిసారి మీరు ఆర్నమెంట్ ని మార్చడం వల్ల మీరు కట్టిన జిఎస్టీ వెనక్కి రాదు, మీరు కట్టిన వేస్టేజ్ వెనక్కి రాదు, మీరు కట్టిన మేకింగ్ ఛార్జెస్ వెనక్కి రావు, అందులో వాడినవి ఏవి మీకు వెనక్కి రావు. అంటే ప్రతి 1,00,000 రూపాయలకి మీరు 20% అంటే
దాదాపుగా 20,000 నష్టపోతున్నారు. అసలు లాభం ఎంత వస్తుందో, రిటర్న్స్ ఎంత వస్తుందో పక్కన పెడితే, మీరు ప్రతిసారి ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే 20% అనేది మీరు ఇంకా చేస్తున్నప్పుడే ఇక పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఎంత పెరుగుతుందో పక్కన పెడితే, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడే 20% పోగొట్టుకుంటున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే మనీ అంతా అక్యుములేట్ చేసుకోండి, ఒక ETFs ద్వారా కానీ, లేకపోతే సార్ చెప్పినప్పుడు ఎక్కడైనా ఒక లెట్ ఇట్ గ్రో, ఒక కొంత అమౌంట్ అంతా కూడా ఒకసారి అయిన తర్వాత ఒక మంచి ఆర్నమెంట్, ఎక్కువగా అవన్నీ కూడా అంటే ఈ మధ్య ఎక్కువగా స్టోన్స్ అవి ఇవి ఎక్కువగా తీసుకుంటున్నారు. సో దానివల్ల కూడా వేస్టేజ్ పెరుగుతోంది. దాన్ని మార్చినప్పుడు కూడా మీకు ఏమీ రావట్లేదు. సో ఇలాగా బాగా ఉమెన్ అనేది నష్టపోతున్నారండి. సో ఇలా కాకుండా కొంచెం మంచి ఐటమ్స్, కొంచెం స్ట్రాంగ్ గా ఉండే ఐటమ్స్ మీ ఫ్యామిలీకి అంటే తరతరాలుగా ఉండేటట్టుగా ఆలోచించి కొనుక్కోండి. మీరు ఏదో హడావుడిగా ఇప్పుడు ఒకటి కొంటారు, మళ్ళీ డిజైన్ మారింది, డిజైన్ బాగాలేదు, ఇక వీళ్ళెవరికి నచ్చలేదు, మళ్ళీ మీ పిల్లలకి అసలు ఇప్పుడే చిన్న పిల్లలు ఉంటారండి, వీళ్ళకి ఇప్పుడే కొంటూ ఉంటారు, అది వాళ్ళు పెద్ద అయిన తర్వాత వేసుకుంటారండి. డిజైన్స్ అన్ని మారిపోతాయి కదా. కలిపి అప్పటికే ఒక పెద్ద వస్తువు తీసుకుంటారు. సాధారణంగా అందరిలో జరిగేది ఇది. అంతే అంతే అలాంటివన్నీ. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఇంత రేటు పెరిగిన తర్వాత ఇంకా మనం ఆ పాత పద్ధతుల్లోనే ఇలా మార్చుతూ ఉండడం అనేది నష్టం ఎంత జరుగుతుంది. అప్పట్లో 2,000 నష్టం జరిగేదేమో ప్రతిసారి, ఇప్పుడు 20,000 30,000 మీరు మారుస్తున్నప్పుడల్లా నష్టం జరుగుతుందండి. ఇట్ బికమ్ సో కాస్ట్లీ. సో మీరు అలా కాకుండా మీకు కావాలంటే మీరు కొనుక్కోండి. మీ పిల్లలకి ఏదైనా కొనుక్కోవాలి అంటే ETFs ద్వారా కానీ, లేకపోతే ఏదైనా బార్ కొనేసి అక్కడ పెట్టండి. వాళ్ళకి కావాల్సినది వాళ్ళకి కావాల్సిన టైంలో పెట్టండి. మీరు ఈ విధంగా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కొనడం వల్ల మీకు వేస్టేజ్ తప్ప అది ఇన్వెస్ట్మెంట్ గా అనేది పనికిరాదు. ఇక సిల్వర్ జ్యువెలరీ కూడా బాగా పాపులర్ అయింది. సో వీ కెన్ బై సర్టన్ సంథింగ్ లైక్ దట్. రైట్. థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు, థ్యాంక్ యూ దాచేపల్లి కృష్ణ గారు. మనం చెప్తున్నాం అటు జ్యువెలర్స్ వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే మాధవిరెడ్డి గారు లాంటి సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్టులు కూడా చెప్తున్నారు, వెండి బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. గత ఏడాదిలోనే 50% మించి ప్రాఫిట్స్ చూపిస్తున్న ఏకైక ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఇదే అంటున్నారు. అటు ETFలు వేసుకోవాలని సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్టులు సూచిస్తున్నారు. మరోవైపు ఆల్రెడీ ఈ మార్కెట్ మార్పులు, ప్రజల అవసరాలు, ప్రజల ఆకాంక్షలు, దానికి తగ్గట్టుగా జ్యువెలరీస్ కంపెనీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనతో పాటు ఉన్నారు ముఖ్యంగా జ్యువెలర్స్. 3 రకాల ప్లాన్స్ మేము అమలు చేస్తున్నాము. కొంత అమౌంట్ ఎవ్రీ మంత్ కట్టడం వల్ల డిపాజిట్ చేసి అప్పుడు ఉన్న రేటుకి తగ్గట్టుగా కొంత గోల్డ్ని అకాములేట్ చేయటం, తర్వాత ఆ స్కీమ్ అయిపోయిన తర్వాత అప్పుడున్న దానికి బంగారాన్ని ఇవ్వటం, ఆభరణాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి స్కీమ్స్ కూడా పెడుతున్నాం అంటున్నారు. కానీ లార్జర్ సెన్స్లో లైఫ్ టైంలో ఆల్ టైమ్ హై ధర ఈరోజు చూపించినప్పటికీ 10TV కూడా ఒక సలహా ఇస్తోంది. గోల్డ్ అలాగే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా సేఫెస్ట్, రెండోది ప్రాఫిట్స్ కూడా చాలా బెస్ట్గా ఉంటాయి. ఈ మధ్యన సిల్వర్ పైన కూడా ఫోకస్ పెరిగింది. అటు EV కార్స్లో కానీ, సోలార్ ప్యానల్స్లో కానీ వాడుతున్నారు. అలాగే సిల్వర్ అనేది అటు ఇండస్ట్రియల్ కమోడిటీగా కూడా పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేయటం అనేది వెరీ సేఫ్. ఇంకా భవిష్యత్తులో మరింత పెరుగుతుంది, కానీ మధ్యలో కొంత తగ్గడానికి సంబంధించి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇంకా బంగారం ధర పెరుగుకుంటూనే పోతుందనేది నిపుణులు అలాగే వ్యాపారుల అంచనా. ఇది 10TV లంచ్ అవర్ డిబేట్. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు.